ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఇప్పుడు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంత వేగంగా ఈ షేర్ ధర పెరిగిందో అంతే వేగంగా ఈ షేర్ ధర కొత్త కనిష్ట స్థాయిలకు చేరుతుంది. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ షేర్ల భవిష్యత్తు ఏమిటి అన్నదే లక్షలాది మంది ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. తాజాగా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3వ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ కంపెనీ షేర్లు రోజుకు కొత్త కనిష్ట స్థాయిని చేరుతున్నాయి. ఈ మంగళవారం నాడు అంటే ఫిబ్రవరి 15న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 27.36 పతనమయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక మాటలో చెప్పాలంటే దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారని చెప్పొచ్చు. దీంతో పాటు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలన్నీ కూడా ఓలా ఎలక్ట్రిక్ షేర్లను సేల్ రికమెండ్ చేస్తున్నాయి. ఈ షేర్ ధర రూ. 20కు చేరే అవకాశం ఉందని ప్రకటించడంతో ఇన్వెస్టర్ల ఆందోళన మరింత పెరిగిందని చెప్పాలి. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఐపీఓకి వచ్చిన తర్వాత ఏకంగా రూ. 157 గరిష్ట స్థాయిని తాకాయి. తర్వాత ఇప్పుడు ఇవి రూ. 20కు పతనం అవడంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భారీ ఎత్తున నష్టాలను మూటగట్టుకున్నారని చెప్పాలి. 2024 ఆగస్టులో ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది. ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందన వ్యక్తమైంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ 2 వీలర్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడటంతో ఓలా ఎలక్ట్రిక్ కూడా మంచి లాభాలను ఆర్జిస్తుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళ అంచనాలు తలకిందులయ్యాయి. ఒకప్పుడు ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్లో నెంబర్ 1 పరిస్థితిలో ఉండేది. ఇప్పటికే ఈ రంగంలో అంటే సాంప్రదాయ ద్విచక్ర వాహన రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలు కూడా ఈవీ మార్కెట్లోకి ప్రవేశించడంతో ఓలా లెక్కలన్నీ తలకిందులయ్యాయి. తొలుత ఈ కంపెనీ పెద్ద ఎత్తున సర్వీస్ సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత దిగ్గజ కంపెనీలు ఈ రంగంలోకి దిగటంతో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మార్కెట్ వాటా కూడా ఇప్పుడు 6% పతనమైంది. దీంతో కంపెనీ భారీ ఎత్తున నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఆదాయం కూడా పెద్ద ఎత్తున తగ్గుముఖం పట్టింది. దీంతోనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తిరిగి ఈ కంపెనీ గాడిన పడుతుందా లేదా అనే అనుమానం ఇప్పుడు ఇన్వెస్టర్లను వేధిస్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ఐపీఓ ధర అందుకోవడం కష్టమే అనే మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఒకవైపు ఎలక్ట్రిక్ 2 వీలర్స్పై దృష్టి పెడుతూనే మరోవైపు కంపెనీ కొద్ది రోజుల క్రితమే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ మార్కెట్లో కూడా ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ రంగాల అవసరాలకు తమ ఉత్పత్తులను ఓలా శక్తి పేరుతోటి అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2026 ఆర్థిక సంవత్సరంతో పాటు 2028 ఆర్థిక సంవత్సరానికి కూడా కంపెనీ భారీ ఎత్తున నష్టాలను మూటగట్టుకునే అవకాశం ఉందని, కంపెనీ నికర విలువ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోందని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మరోవైపు కంపెనీ దగ్గర క్యాష్ రిజర్వ్స్ కూడా అడుగంటినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు ఎప్పుడు రికవరీ బాట పడతాయనేదే ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు తిరిగి గాడిన పడాలంటే కంపెనీ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించుకోవడంతో పాటు నిర్వహణ వ్యయాలను కూడా కంపెనీ గణనీయంగా తగ్గించుకున్నా కూడా నష్టాలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు తిరిగి గాడిన పడాలంటే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.